హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తేజాస్ కిచెన్. ఇవాళ ఇంట్లోనే సింపుల్గా హోటల్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఏం లేదండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ 1 కేజీ చికెన్ తీసుకున్నాను నేను. ఇక్కడ చికెన్ని మ్యారినేషన్ చేసి పెట్టుకుందాం. చికెన్లోకి 2 స్పూన్ల కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకున్నాను తగినంత. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. 1 కట్ట కొత్తిమీర, 1 కట్ట పుదీనా వేసుకున్నానండి. అలాగే నిమ్మరసం వేసుకోవాలి. 2 నిమ్మకాయలు రసం వేసుకోవాలి. తర్వాత ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. అది వేసుకున్నాక పెరుగు వేసుకోవాలండి. 1 కప్పు పెరుగు వేసుకున్నాక బాగా కలుపుకొని ముందుగానే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాక అందులోకి సరిపడినంత ఆయిల్ వేసేసుకొని బాగా కలుపుకొని 1 గంట సేపు మనం పక్క పెట్టేసుకోవాలి. ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. అందులోకి 2 పచ్చిమిర్చి చీలికలు వేసేసుకున్నాను. బాగా కలుపుకొని 1 గంట సేపు పక్క పెట్టేసుకోవాలి. తర్వాత రైస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్, బాస్మతి రైస్ తీసుకున్నాను. అందులోకి కొద్దిగా హోల్ గరం మసాలా వాటర్ పెట్టేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిన్న కొత్తిమీర కట్ట, చిన్న పుదీనా వేసేసుకొని 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. దాంట్లోకి కొద్దిగా నిమ్మరసం వేసేసుకొని సాల్ట్ కూడా సరిపడినంత వేసుకొని బాగా మరగనివ్వాలి. వాటర్ని మరిగాక బాస్మతి రైస్ వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకున్నాక బాస్మతి రైస్ 60% 70% ఉడికాక మనం ముందుగానే మ్యారినేషన్ చేసుకున్న పెట్టుకున్న చికెన్లోకి రైస్ వేసుకోవాలి. లేయర్గా వేసుకుంటే బాగా వస్తుందండి. లేయర్గా వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వేసుకొని మనం పక్కకు తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కొన్ని డెకరేషన్కి యూజ్ చేయాలి. తర్వాత అందులోకి నెయ్యి కొద్దిగా, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. వేసుకొని మనం దమ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ దమ్ కోసం మేము ఒక పెంక పెట్టేసుకొని తర్వాత రైస్ గిన్నె పెట్టేసుకొని వాటర్ కూడా పైన ఉడికించిన రైస్ వాటర్ని పైన పెట్టేసుకొని ఒక టవల్ చుట్టేసామండి. బాగా దమ్ ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే దమ్ అయిపోయినట్టు రెడీ అయిపోయింది చికెన్ బిర్యానీ. చాలా